లైకా ఫ్లాప్ తర్వాత సినిమాల విషయంలో సెలెక్టివ్ గా ఉన్న విజయ్ దేవరకొండ సినిమాలు ఓకే చేసే విషయంలో బాగా టైం తీసుకుంటున్నాడు. స్టార్ డైరెక్టర్ల కోసం వెయిట్ చేయకుండా కంటెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఒక తెలుగు డైరెక్టర్లతోనే కాదు, సౌత్ లో కొత్త కథలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్న డైరెక్టర్లతో సిట్టింగ్ స్టార్ట్ చేశాడు రౌడీ హీరో. కెరియర్ స్టార్టింగ్ లో దూకుడుగా సినిమాలు చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కాస్త స్లో అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో బాగా దెబ్బతిన్న విజయ్ ఇప్పుడు ఆ తప్పు చేయదలుచుకోవడం లేదు. అందుకే ఆల్రెడీ ఓ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నా, మరో సినిమా సెట్స్ మీదున్నా నెక్స్ట్ సినిమాల్ని సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. అది కూడా ఓన్లీ యంగ్ డైరెక్టర్స్ తోనే అంటున్నాడు విజయ్. విజయ్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా మంచి స్టోరీలు చెప్పే యంగ్ డైరెక్టర్లతో కలుస్తున్నాడు. తెలుగులో రాజావారు రాణిగారు సినిమాతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రవికిరణ్ కోలాతో సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కన్నడ నుంచి నర్తన్తో, తమిళ నుంచి అరుణ్ మాథీశ్వరన్తో కూడా విజయ్ టచ్ లో ఉన్నట్టు టాక్. మరి ఈ యంగ్ డైరెక్టర్లు చెప్పిన ఏ స్టోరీకి విజయ్ దేవరకొండ ఓకే చెప్తారు అంటూ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీటితో పాటు విజయ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో స్పై యాక్షన్ మూవీ ఆల్రెడీ సెట్స్ మీదే ఉంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల తర్వాత 4-5 ఏళ్ల నుంచి ఆ రేంజ్ సక్సెస్ ని కొట్టని విజయ్ దేవరకొండ తర్వాత కమర్షియల్ జానర్ చేస్తూ వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. రకరకాల జానర్స్ ట్రై చేసినా హిట్ కొట్టని విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. విజయ్, మృణాల్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత విజయ్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో ఓ డెసిషన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తోందంటున్నారు ఆడియన్స్.